మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ వేడి మొదలైంది. మరి ఈ 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రజల్ని అన్ని రంగాల్లోనూ దగా చేసింది. ఇలా మరి ఆయన వచ్చి నవరత్నాలు అన్నాడు. నవరత్నాలు ఎవరికి ఇస్తున్నాడో? ఈ నవరత్నాలు ఒకరికి కారు ఉందని, ఎవరిలో కారుకి కిరాయి తోడుకునే ఒక కారు ఉంటే వాళ్ళ అమ్మకి పెన్షన్ ఉంటే పెన్షన్ తీసేయటం, అలాగే ఒక కాఫీ కొట్టే వారికి ఒక గ్రైండర్ ఉంటే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తే వాళ్ళ ఇంట్లో ఒక ఎవరికి పెన్షన్ ఉంటే పెన్షన్ తీసేయటం, ఎవరైనా ఒక ఉద్యోగి ఉద్యోగం చేసుకుంటే ఐటీ రిటర్న్స్ కడుతుంటే వాళ్ళ ఇంట్లో ఒక పెన్షన్ ఉందని పెన్షన్ తీసేయటం, ఒక ఇంట్లో కరెంట్ బిల్లు ఎక్కువ వస్తే ఆ పెన్షన్ తీసేయటం. ఈరోజు అన్ని విధాల ఈ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలని పేరు పెట్టి అంతా మోసం చేయటం, అంతా దాచుకోవటం. ఈ 5 సంవత్సరాల్లో ఒక అమరావతి పూర్తి చేశారా? ఒక పోలవరం పూర్తి చేశారా? ఎక్కడైనా ఒక రోడ్డు వేసారా? అదే మన పాలకొల్లు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు 2014-19లో ఒక 1000 కోట్ల రూపాయలు తెచ్చి ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది. రోడ్లు కానీ, అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ, అలాగే డ్వాక్రా బిల్డింగ్లు కానీ, ఎన్నో కాలువగొట్లు కానీ, పొంత రోడ్లు కానీ, ఎక్కడ చూసినా మంచి ఆహ్లాదంగా ఈ నియోజకవర్గాన్ని దిశ మార్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు. మరి ఈరోజు ఆయన మా పాలకొల్లు మండలంలో మరి ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలైంది. నిన్న 11వ తారీఖున మన ఎలమించిన మండలం ఈశాన్యం నుంచి మన కంచిస్తంభపాలెం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. కంచిస్తంభపాలెం బూరిగిల్లి అయ్యింది, ఇవాళ దొడ్డిపాలక గ్రామంలో జరుగుతుంది. మరి ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అప్పుడే 4 ఇన్ఛార్జీలు ఇక్కడ మార్చడం జరిగింది. 5వ ఓటు తీసుకొస్తే కూడా రెడీగా ఉన్నారట. మరి ఇక్కడ 5 ఇన్ఛార్జీలు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఇక్కడికి మా పాలకొల్లు నియోజకవర్గం వస్తే మా రామానాయుడు గారు ఓడేందుకు సిద్ధంగా ఉన్నారని, వాళ్ళు దేనికి సిద్ధమో మేము చూపెడతామనే సిద్ధం ఏంటో సిద్ధంగా ఇంటికి పంపుతాకి ఇక్కడ ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని కోరుకుంటున్నాం.